యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తిగల నామమున మీ అందరికీ నా నమస్కారములు. మీరు శాంతి సమాధానములతో సంతోషముగా జీవించాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు అబ్రహాము పిలుపును గురించి ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ 4 విషయములను చెబుతారు. అబ్రహాము విధేయత చూపవలసిన 4 విషయములు. 1, తన దేశమును విడిచిపెట్టాలి. 2, తన బంధుమిత్రులను విడిచిపెట్టాలి. 3, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. 4, దేవుడు చూపించు దేశమునకు వెళ్ళాలి. దేశమును, బంధుమిత్రులను, తండ్రి ఇంటిని విడవడం అంటే మనుషులను విడవడం మాత్రమే కాదు. అబ్రహాము తన పాత స్వభావమును, పాత స్నేహములను, తన తండ్రి ఇంటి సంప్రదాయాలను విడిచిపెట్టాలి. దేవుడు చూపించే దేశమునకు వెళ్ళాలి అంటే ముందు ఆ దేశము ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, అక్కడికి వెళితే ఏమి జరుగుతుందో తెలియకపోయినా అబ్రహాము దేవునిని సంపూర్ణంగా విశ్వసించాలి అని. తద్వారా అబ్రహాము పొందుకునే 7 ఆశీర్వాదాలు. 1, నేను నిన్ను మహాజాతిగా వృద్ధి చెందెదను. 2, నిన్ను ఆశీర్వదించెదను. 3, నీ పేరును మహా గొప్పగా చేసెదను. 4, నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదింతును. 5, నీవు అందరికీ ఆశీర్వాదముగా నుందువు. 6, నిన్ను శపించు వారిని నేను శపించెదను. నీవు దీవించు వారిని నేను దీవించెదను. 7, నీ సకల జాతి జనులకు ఆశీర్వాదముగా నుందువు. దీనిని అంతా ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని దిక్కుల, అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసం కలిగి జీవించిన వారికి సంపూర్ణమైన ఆశీర్వాదాలు లభిస్తాయని. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వము దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లు ఈ రోజులలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతున్నారు. లేఖనముల ద్వారా, వాక్యము ద్వారా, మన అనుదిన జీవితంలో నివసిస్తున్న వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి అబ్రహాము ఏ విధముగా అయితే దేవుని స్వరాన్ని విని దాని చిత్తానుసారంగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొంది ఉన్నారో, అదే విధముగా మన అనుదిన జీవితంలో దేవుని స్వరాన్ని విని దాని చిత్తానుసారంగా జీవించడానికి కావలసిన ఆశీర్వాదాలను, వరాలను దయచేయమని ప్రార్థించుదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము ఏ విధముగా అయితే మీ స్వరాన్ని విని దాని చిత్తానుసారంగా జీవించి మీ యొక్క ఆశీర్వాదాలను పొంది ఉన్నారో, అదే విధముగా మా యొక్క జీవితంలో మీ యొక్క స్వరాన్ని విని దాని చిత్తానుసారముగా జీవించి నీకు ప్రీతికరమైన బిడ్డలుగా జీవించడానికి కావలసిన ఆత్మీయ వరములను, కృపావరములను మా అనుదిన జీవితంలో దయచేయమని ప్రార్థించుదాం. ఆమేన్.